హలో ఎవ్రీవన్. దిస్ ఈస్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద సోషల్ రిఫార్మ్స్ అని చెప్పుకోవచ్చండి. సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ అని చెప్పుకోవచ్చు. సో, ఎవరైతే ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నారో దయచేసి వీడియో 1 చూడండి. మీకు గాని మా కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. సో, నౌ మనం ఆల్రెడీ బ్రహ్మ సమాజం కోసం, అలానే రాజారాం మోహన్ రాయ్ గారి కోసం, అలానే దేవేంద్రనాథ్ ఠాగూర్ కోసం, అలానే కేశవ్ చంద్రసేన్ కోసం మనమైతే డిస్కస్ చేయడం అయితే జరిగిందనమాట. బట్ ఇప్పుడు ఈ వీడియో నుండి మనం పరమహంస మండలి అంటే మిగతా రిఫార్మ్స్ మూవ్‌మెంట్స్ ఎక్కడున్నాయో, రిఫార్మ్స్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏమున్నాయో దాని కోసం డిస్కస్ చేయబోతున్నామండి ఇన్ డీటెయిల్‌గా. సో, నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆర్య సమాజ్ అండి. ఆర్య సమాజం. ఈ ఆర్య సమాజం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1875లో ఎవరు చేశారు అంటే స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. సో, ఎక్కడ స్థాపించబడింది ఆర్య సమాజ్ చెప్పండి అంటే కొంతమంది లాహోర్ అంటారు. కొంతమంది కోల్కతా అంటారు. కాదండి. ఆర్య సమాజ్ ఎక్కడంటే బొంబాయి. అలానే బొంబాయిని బేస్ చేసుకొని ఇంకో ఇన్‌స్టిట్యూషన్ ఏంటంటే మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లోనే చెప్పుకున్నాం కదండీ! అదేంటంటే ప్రార్థనా సభ. ప్రార్థనా మందిర ప్రార్థనా సభ అని చెప్పుకోవచ్చు కదా! అది బొంబాయిని బేస్ చేసుకొని అయితే మనకి ప్రార్థనా సమాజ్ అంటాం కదా! ప్రార్థనా సమాజ్ ఇది బొంబాయిని బేస్ చేసుకొని అయితే ఎస్టాబ్లిష్ అయింది. బట్ ఆర్య సమాజ్ అనేది 1875లో స్వామి దయానంద్ సరస్వతి గారి చేత స్థాపించబడిందనమాట. అలానే మొదటి మొదటి శాఖ ఎక్కడంటే పంజాబ్‌లో అండి. మొదటి శాఖ పంజాబ్‌లో అయితే విస్తరించడం అయితే మనం గమనించవచ్చు. వీటి యొక్క మెయిన్ మోటో వచ్చేసరికి వేదాలను రక్షించడం. వేదాలను రక్షించడం. వేద సంస్కృతిని రక్షించడం అనమాట మెయిన్ వచ్చేసరికి. అలానే ఇతని యొక్క ఆర్య సమాజం యొక్క స్టాండర్డ్ బుక్ ఏంటంటే సత్యార్థ ప్రకాశిక. సత్యార్థ ప్రకాశిక. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. ఎందుకంటే ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చదివినప్పుడు కూడాను మనకి ఈ మనకి రిలీజియస్ ట్రీటీ ఉంది కదా! స్వామి దయానంద సరస్వతి గారు కూడాను ఇతను ఏమైనా టిబెట్స్ నుండి వచ్చారు అని చెప్పి కొంత థియరీ అయితే ఉంది కదా! ఆ థియరీని సత్యార్థ ప్రకాశికలోనే మనకి రూపొందించడం అయితే జరిగిందనమాట. ఆయన ఈ సత్యార్థ ప్రకాశిక అనేది ఆర్య సమాజానికి స్టాండర్డ్ బుక్‌గా మనం చెప్పుకోవచ్చు. అలానే స్వరాజ్ అనే అంటే మొట్టమొదటిసారిగా స్వరాజ్ అనే పదాన్ని కూడాను యూజ్ చేసిన వారు ఎవరంటే స్వామి దయానంద సరస్వతి గారండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వ్యక్తి కోసం మనం తెలుసుకుంటే దీని మీద క్వెషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో, స్వామి దయానంద సరస్వతి గారి కోసం కూడాను మనం తెలుసుకుందాం. వారు ఎలా చేశారు అవన్నీ కూడాను. సో, దీంతో పాటుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఆర్య సమాజం చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారంటే లాలా హన్స్రాజ్, లాలా హన్స్రాజ్, అలానే స్వామి శ్రద్ధానంద, అలానే లాలా లజపత్ రాయ్. సో, వీళ్ళందరూ కూడాను మనకి ఎక్కడి నుండి వచ్చినవంటే ఆర్య సమాజం నుండి వచ్చిన వాళ్ళండి. సో, లాలా హంసరాజ్, లాలా లజపత్ రాయ్ ఇద్దరు కూడాను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆర్య సమాజం కూడాను 2గా విడిపోయేటప్పటికి వీళ్ళిద్దరి పాటలయితే మనకి కంపల్సరీగా గుర్తొస్తాయన్నమాట. అలానే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎవరంటే స్వామి దయానంద సరస్వతి గారి కోసం మనం నేర్చుకుందామండి. స్వామి దయానంద సరస్వతి, స్వామి దయానంద సరస్వతి. ఇతనికి ఇతని యొక్క మెయిన్ నేమ్ అంటే ఇది ఒరిజినల్ నేమ్ వచ్చేసరికి మూల్జీ. మూల్జీ అని అంటారు ఇతన్ని. అసలు ఇతను ఎప్పుడు జన్మించారంటే 1824లో 1824లో అయితే జన్మించడం అయితే జరిగింది. ఎక్కడంటే గుజరాత్‌లో అండి. ఎక్కడ జన్మించారంటే గుజరాత్‌లో జన్మించడం అయితే మనం చెప్పుకోవచ్చనమాట. సో, ఇతన్ని పర పరమానంద సరస్వతి అని చెప్పేసి ఒక వ్యక్తి ఇతని దీక్షనివ్వడం వల్ల దాన్ని స్వామి దయానంద సరస్వతిగా ఇతను మారడం అయితే గమనించవచ్చు. అలానే ఇతని యొక్క బోధనలు ఎలా ఉంటాయి వేదాలకి అంటే ఫేవరింగ్ టు ద వేద సంస్కృతికి సంబంధించినంత వరకు ఇతని యొక్క ఫేవరింగ్ ఉంటాయన్నమాట. అలానే ఇతని యొక్క రచనలు చూద్దామండి. ఇతని యొక్క రచనలు ఇతని యొక్క రచనలు చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఏంటంటే సత్యార్థ ప్రకాశిక. రెండోది వచ్చేసరికి వేద ప్రకాశిక.
మూడోది వచ్చేసరికి వేద రహస్య, నాలుగోది వచ్చేసరికి వేద భాష్య భూమిక, వేద భాష్య భూమిక. సో ఈ 4 బుక్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇతను ముఖ్యంగా వేదాలు చెప్పాను కదా ఆల్రెడీ, వేదాలని బేస్ చేసుకుని ఎక్కువ బుక్స్ రాయడం అనేది గమనించవచ్చు. ఇవన్నీ కూడా వేదాల కోసం చెప్పేదే. అలానే ఇతను ఒక ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేశారండి. 1882లో మొట్టమొదటిసారిగా ఇతనిచే ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం ఏంటంటే మనకి గో సంరక్షణ ఉద్యమం. గో సంరక్షణ ఉద్యమం అయితే స్టార్ట్ అవ్వడం అయితే గమనించవచ్చండి. ఎప్పుడంటే 1882లో. ఎందుకంటే అప్పుడు ఆవుల్ని చంపడం అనేది ఎక్కువగా జరగడం వల్ల ఇతను గో సంరక్షణ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. అలానే ఇతను కొన్ని చాలా వరకు కూడాను అంటే ఇతను స్టేట్మెంట్ వైజ్గా చూసుకున్న నియోగ పద్ధతి అని అంటాం కదా, నియోగ పద్ధతిని ఎంకరేజ్ చేయడం. అలానే వీరి యొక్క ఏమనుకున్నారంటే మ్యారేజ్ ఆఫ్ ద ఉమెన్ అండ్ మెన్ వాళ్ళకి గ్యాప్ ఎలా ఉండాలంటే మినిమం 9 ఇయర్స్ మనకి 9 ఇయర్స్ ఉండడం. సో ఇవన్నీ కూడాను ఇతను కొన్ని చెప్పడం అయితే గమనించవచ్చు. అలానే ఇతను ఒక థియరీ ఉందండి. అతను ఎంత సంపాదిస్తే అందులో 10% అనేది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ లేకపోతే ఒక ట్రస్ట్కి కానీ అలాంటి ఒక చారిటబుల్ వేస్ అయితే ఉండాలి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే స్వామి దయానంద్ సరస్వతి గారు. అలానే మొట్టమొదటిసారిగా ఇతను హరిజన్ హరిజన్ అనే పదాన్ని కూడా మొట్టమొదటిసారిగా యూజ్ చేయడం అయితే గమనించవచ్చండి. అండ్ ఇంకో మోరోవర్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు దయచేసి నోట్స్ తయారు చేయడానికి ఇష్టపెట్టండి ఎక్కువగా, అంటే ట్రై చేయండి. బికాజ్ మీ రివిజన్ టైంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. కంపారిటివ్లీ పీడిఎఫ్ కన్నా మీ నోట్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు చదువుతున్నప్పుడే నోట్స్ తయారు చేయడానికి ఎక్కువగా ఇష్టపెట్టుకోండి. దెన్ ఇట్ విల్ బి రియలీ గుడ్. అండ్ మనకి ఈ ఆర్య సమాజ్ ఉంది కదా 1875లో ఎస్టాబ్లిష్ అయిన ఆర్య సమాజ్ అయితే ఏదైతే ఉందో హైదరాబాద్లో కూడా ఎస్టాబ్లిష్మెంట్ అయితే జరిగిందండి 1875లో. ఎక్కడండి? బొంబాయిలో అయితే ఆర్య సమాజ్ అయితే 1892లో మనకి ఏంటంటే హైదరాబాద్లో మనకి ఆర్య సమాజ్ అయితే స్టార్ట్ చేయడం అనేది గమనించవచ్చు. హైదరాబాద్లో ఆర్య సమాజ్ అయితే స్టార్ట్ చేయడం. ఈ స్టార్ట్ చేసిన వారు ఎవరంటే నిత్యానంద సరస్వతి. ఓకే. సో ఇది ఇలా జరుగుతున్నప్పుడు సత్యాంధ్ర ప్రకాశిక ఉంది కదా, ఈ టైంలోనే ఈ సత్యార్థ ప్రకాశిక అనే బుక్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే ఆదిపూడి సోమనాథరావు. ఇతను ఈ సత్యాంధ్ర ప్రకాశిక అనే బుక్ని తెలుగులో అయితే అనువదించారనమాట. అలానే ఈ మనకి స్వామి దయానంద సరస్వతి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. ఆ ఉద్యమం పేరేం పేరంటే శుద్ధి ఉద్యమం. ఈ ఉద్యమం పేరంటే శుద్ధి ఉద్యమం అండి. ఈ శుద్ధి ఉద్యమం అంటే ఇంకేం కాదు, ఎవరైతే కన్వర్ట్ అయిపోయారో క్రిస్టియన్కి వాళ్ళని తిరిగి హిందువులో తెప్పించడానికి, అంటే తిరిగి హిందువులుగా మార్చడం వీటి యొక్క మెయిన్ మోటో అనమాట. దీన్ని స్థాపించడం స్వామి దయానంద సరస్వతి అనమాట. అలానే వీటి యొక్క మెయిన్ మోటో వచ్చేసరికి ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడం. అలానే వీటి యొక్క ఎవరైతే క్రిస్టియన్కి కన్వర్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడాను. అలానే ఇతను నడిపిన పత్రిక ఏంటి? ఇతను నడిపిన పత్రిక ఏంటంటే వైదిక ఆత్మ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా, వేదాస్ మ్యాక్సిమం వచ్చాయంటే అక్కడ దయానంద సరస్వతి గారు ఉండాలన్నమాట. వైదిక ఆత్మ, వేద సత్య, వేద ప్రకాశిక, ఓకే, వేద రహస్య, ఇవన్నీ కూడాను మ్యాక్సిమం ఇతను నుండి మనకి బయటికి రావడం అయితే గమనించవచ్చు అనమాట. సో ఇతను ఎప్పుడు చనిపోయారంటే 1833లో అయితే చనిపోవడం అయితే జరిగిందనమాట. ఎక్కడంటే మనకి ఈ 1833లో రాజస్థాన్లో అయితే చనిపోయారు. ఇలా చనిపోయినప్పుడు అంటే 1800
83లో 1883లో ఒక రాజస్థాన్‌లో ఇతను కాలం చేసిన తర్వాత ఆర్య సమాజ్ అనేది 2 పార్ట్స్‌గా విడిపోయింది. 2 పార్ట్స్‌గా విడిపోవడం అయితే గమనించవచ్చు. ఆ 2 పార్ట్స్ ఏంటంటే ఒకటి గురుకుల వర్గం అని అంటాం అనమాట. గురుకుల వర్గం. రెండోది వచ్చేసరికి కళాశాల వర్గం. గురుకుల వర్గం అండ్ కళాశాల వర్గం. గురుకుల వర్గం అంటే ఎవరు నాయకత్వం వహించారంటే స్వామి శ్రద్ధానంద. అంటే లాలా మున్షిరామ్ అని చెప్పుకున్నాం కదా, ఇతనే స్వామి శ్రద్ధానంద, లాలా మున్షిరామ్. సో మెయిన్ ఏంటంటే వీళ్ళు సంస్కృత భాష అనేది, అంటే ఈ గురుకుల వర్గం ఎలా ఉండిందంటే సంస్కృత భాష అనేది ఎక్కువగా ఉండాలి అని చెప్పడం అనమాట. అలానే బాలురు మాత్రమే, ఓన్లీ బాయ్స్ వేదాలు నేర్చుకోవాలి, వేదాలు ఓన్లీ బాయ్స్ మాత్రం ఉండాలని చెప్పింది ఈ గురుకుల వర్గం. లేదు ఈ కళాశాల వర్గం ఎలా ఉంటుందంటే వీళ్ళు దీనికి నాయకత్వం వహించింది ఎవరంటే లాలా లజపత్ రాయ్, అలానే లాలా హన్స్రాజ్. వీరిద్దరూ ఈ ఆర్య సమాజం నుండి బయటికి రావడం అయితే గమనించవచ్చు. లాలా లజపత్ రాయ్, లాలా హన్స్రాజ్ ఇద్దరు కూడాను వీరు ఎలా ఉంటారంటే ఈ సంస్కృతం భాషనే కాదు, వీరు ఇంగ్లీష్ భాషగా ఉండాలి. అంటే ఇంగ్లీష్ అనేది బోధన, అంటే టీచింగ్ లాంగ్వేజ్గా ఉండాలి. ఇంగ్లీష్ అనేది టీచింగ్ లాంగ్వేజ్గా ఉండాలని చెప్పేసి జరగడం అయితే జరిగిందనమాట. అలాంటప్పుడే వీటి యొక్క కళాశాల యొక్క మెయిన్ ఎక్కడ ఉండిందంటే లాహోర్. వీరి యొక్క మెయిన్ మాత్రం లాహోర్లో ఉండింది. సో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుండే ఒక ఇన్స్టిట్యూట్ అయితే స్టార్ట్ చేశారు. ఎవరు? దయానంద్ ఆగ్లో వేదిక్ అనే పాఠశాలను అయితే ఎవరంటే ఈ వర్గం అయితే స్టార్ట్ చేసింది. ఈ వర్గంలో లాలా లజపత్ రాయ్ గారు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం ఆంగ్లో వేదిక్ పాఠశాల, దాన్నే దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాల అంటాం. దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాల స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. ఎక్కడంటే లాహోర్లో అండి. ఓకే, దీన్ని డిఏవే అని అంటాం అనమాట. దయానంద ఆంగ్లో వేదిక్ కళాశాల అయితే స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. ఫస్ట్ ప్రిన్సిపల్ ఎవరంటే లాలా హంసరాజ్ మనం గమనించుకోవచ్చు. అలానే ఈ టైంలోనే లాలా లజపత్ రాయ్ ఒక కాలేజీని అయితే స్టార్ట్ చేశారండి. ఆ కాలేజ్ పేరేం పేరంటే, ఏ కాలేజ్ అంటే ఓరియంటల్ కాలేజ్ని స్టార్ట్ చేయడం అయితే గమనించుకోవచ్చు అనమాట. ఈ టైం అప్పుడే ఈ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే లాలా లజపత్ రాయ్ ఒక మాట అన్నారనమాట. ఆ మాట ఏంటంటే ఆర్య సమాజం నా తల్లి, వైదిక మతం నా తండ్రి అని ఒక స్లోగన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట లాలా లజపత్ రాయ్ గారు. సో ఈ విధంగా మనకి ఆర్య సమాజ్ అనేది స్టార్ట్ అవ్వడం ఎలా స్టార్ట్ అయింది, అలాగే ఎలా స్ప్లిట్ అయిందో కూడా మనం క్లియర్ కట్గా మనం డిస్కస్ చేయడం అయితే జరిగిందండి. దీని తర్వాత మనకి పరమహంస మండలి ఈ పరమహంస మండలి అనేది ఎప్పుడండి 1849లో ఎవరంటే దదోబా అయితే ఎస్టాబ్లిష్ చేయడం అయితే గమనించవచ్చు. ఇది ఎక్కడ ఉందంటే మనకి ఈ బొంబాయి అండి. ఏంటంటే ఇది కుల వ్యవస్థకి, అంటే క్యాస్టిజం అనేది యాంటీ క్యాస్ట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అయితే ఇది స్టార్ట్ చేయడం గమనించవచ్చు. సో అలానే వీరి యొక్క నిర్గుణ భక్తి, నెక్స్ట్ మోనోథిజం, అలానే ఐడల్ వార్షిప్కి వ్యతిరేకంగా గట్లా ఈ ఇన్స్టిట్యూషన్ అయితే ఉండడం అయితే గమనించవచ్చు పరమహంస మండలి. తర్వాత ఇక్కడ నుండే ఒక రాధా స్వామి సత్సంగ్, ఈ టైం అప్పుడే రాధా స్వామి తత్సంగ్ అని అంటాం. ఎవరంటే తులసిరామ్ అండి. దాదా దయాల్ అని కూడా అంటారు ఇతన్ని. ఆగ్రా బేస్లో ఈ రాధా స్వామి సత్సంగ్ అనే ఒక మండలిని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే గమనించవచ్చు. అది ఫస్ట్ వన్ అనుకుంటే ఇది సెకండ్ వన్ అనుకుందాం. తర్వాత వచ్చేసరికి మానవ ధర్మసభ
ఎక్కడంటే ఇది సూరత్లో అండి. ఎప్పుడంటే 1844లో. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే దుర్గారాం మాంచారాం. దుర్గారాం మాంచారాం అనే వ్యక్తులు అయితే స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రామకృష్ణ మిషన్ అండి. రామకృష్ణ మిషన్. ఈ రామకృష్ణ మిషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగిందండి? 1897లో. ఎక్కడంటే బేలూరు. బేలూరు అంటే మనకి కోల్కతా అండి, కలకత్తా. అయితే స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. ఎవరు స్టార్ట్ చేశారు అంటే బై వివేకానంద. ఎవరి కారణంగా? రామకృష్ణ పరమహంస గారి కారణంగా. సో రామకృష్ణ పరమహంసాన్ని బేస్ చేసుకుని చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్ అయితే రావడం జరిగిందండి. ఎవరి వల్ల అంటే రామకృష్ణ పరమహంస వారి వల్ల. రామకృష్ణ పరమహంస. ఇతని కోసం సింపుల్గా చెప్పాలంటే, అంటే సింపుల్ అనే కాదు, ఇతని కోసం చాలా ఎక్కువ ఉంది. బికాస్ వెస్ట్ బెంగాల్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైతే కల్చరల్గా ఎంత యాక్టివ్, ఎంత స్టాండర్డ్గా ఉండడానికి కారణం కూడాను ఈ రామకృష్ణ పరమహంస వల్లే గుర్తు రావాలన్నమాట. ఇతని యొక్క మెయిన్ వచ్చేసరికి ఇతనికి సొంత పేరు ఏం పేరు అంటే గంగాధర్ చటోపాధ్యాయ. గంగాధర్ చటర్జీ అని అంటాం కదా, చటర్జీయే చటోపాధ్యాయ, ఇద్దరు ఒకటే అండి వెస్ట్ బెంగాల్లో. చటర్జీ. సో ఇతని భార్య పేరు ఏంటంటే శారదాదేవి అనమాట. ఇతనే రామకృష్ణ ఏమని పిలుస్తారంటే శారదాదేవిని డివైన్ మదర్ ఆర్ హోలీ మదర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. అలానే ఇతను మనకి ఇతనికి ఇంకో పేరు ఏం పేరంటే దక్షిణేశ్వర్ కాళీ పూజగా ఉండడం వల్ల ఇతనికి దక్షిణేశ్వర యోగిగా గుర్తుంటుంది అనమాట. ఇతనికి ఏమని పిలుస్తారంటే దక్షిణేశ్వర యోగి. దక్షిణేశ్వర యోగిగా అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇతన్ని బేస్ చేసుకుని చాలా ఇన్స్టిట్యూషన్ అంటే చాలా సంస్థలు అయితే ఎస్టాబ్లిష్ అయింది. అందులో ఒకటి వచ్చేసరికి రామకృష్ణ ఆర్డర్. రెండోది వచ్చేసరికి రామకృష్ణ మిషన్. మూడోది వచ్చేసరికి రామకృష్ణ మఠ్. ఈ రామకృష్ణ మఠ్ని 1887లో బారానగర్లో అయితే స్థాపించడం అయితే చేశారు. ఎవరంటే వివేకానందరే చేశారనమాట. తర్వాత మనకి రామకృష్ణ వేదాంత సొసైటీ. దీన్ని స్టార్ట్ చేసిన వారు ఎవరంటే స్వామి అభేదానంద. అంబేదానంద. ఎప్పుడంటే 1923లో, రీసెంట్గానే, అంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ రామకృష్ణ శారదా మఠ్ అని చెప్పేసి ఒకడైతే రామకృష్ణ శారదా మిషన్. ఇది ఇంపార్టెంట్. రామకృష్ణ శారదా మిషన్ ఇది స్టార్ట్ చేసింది ఇప్పుడంటే 1959లో అండి. 1959లో. సో ఎవరంటే స్టార్ట్ చేసిందంటే మార్గరెట్ నోబుల్ అనమాట. సో ఇది రామకృష్ణకు సంబంధించినంత వరకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వివేకానంద కోసం తెలుసుకుందాం. వివేకానంద సింపుల్గా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఇతను పుట్టింది 1863లో. ఎక్కడంటే కలకత్తాలో. అలానే ఇతను సొంత పేరు ఏం పేరు అంటే నరేంద్రనాథ్ దత్తా అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇతనికి ఉన్న టైటిల్స్ ఏంటంటే హిందూ మత ఆధ్యాత్మిక రాయబారి అనే పెట్రియాటిక్ సైంట్ అని కూడా అంటారు. ఇతను ఒక నినాదం ఇచ్చారండి. ఆ నినాదం పేరు ఏం పేరంటే దారిద్ర్య దేవోభవ. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అక్కడే దేవుడు ఉంటాడు అని చెప్పేసి వాళ్ళని సేవ చేయండి, వాళ్ళకి సహాయం పొందండి, ఆ సహాయం ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి ఎవరంటే వివేకానంద. ఇప్పుడు ఎవరు అలా చేయడం లేదండి, కొంతమంది మాత్రమే. బట్ దారిద్ర్య దేవోభవ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే వివేకానంద అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలానే ఇతను స్థాపించిన కొన్ని పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలు ఏంటంటే ఒకటి ప్రబుద్ధ భారత్. సో దయచేసి నోట్స్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి పీపీటీలో అంత కంజెస్టెడ్గా ఉండడం వల్ల మీకు అర్థం కాదు. రాయమంటే నెక్స్ట్ పారాగ్రాఫ్లో రాయొచ్చు, బట్ ట్రై టు హ్యావ్ ఎ నోట్స్ దట్ యూ విల్ గెట్ బెనిఫిట్. రివిజన్ టైంలో మీకే రివిజన్ అవుతుంది. నెక్స్ట్ రెండోది పత్రిక వస్తే, రెండో న్యూస్ పేపర్ వచ్చేసరికి ఉద్బోధ.
ఉద్బోధ ఈ రెండు ఇంపార్టెంట్. ప్రభుత్వ భారత్, ఉద్బోధ రెండు కూడాను. ప్రభుత్వ భారత్ అనేది ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండి. బట్ ఉద్బోధ అనేది బెంగాలీ న్యూస్ పేపర్ అండి. అండ్ ఉద్బోధ అనేది వీక్లీ న్యూస్ పేపర్ వస్తుంది. ఇది ప్రభుత్వ భారత్ అనేది మంత్లీ న్యూస్ పేపర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అలా. సో ఇతని బర్త్డేకి మన జనవరి 12th మనం ఏం పిలుచుకుంటాం, నేషనల్ యూత్ డే అని కూడా పిలవడం అయితే మనం గమనించవచ్చు. ఇది మన వివేకానంద కోసం సంబంధించిందండి. చాలా ఉంది దీనికోసం. బట్ మనకి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇవి చాలండి. ఎందుకంటే ఇతను చెప్పింది ఎగ్జామ్ మనకి సిలబస్ లేట్ ఉందంటే సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ మూవ్మెంట్ అని అన్నారు, కానీ కంట్రిబ్యూటర్స్ అని అనలేదు. కాబట్టి ఇతని కోసం ఇక్కడ మనకి మెయిన్ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేయడం అయితే ఇక్కడ మంచిదనమాట. అలానే ఇతను కొన్ని సబ్జెక్టులుగా అంటే ఇతను రామకృష్ణ పరమహంస యొక్క ముఖ్య శిష్యుడని తెలుసు. అలానే ఇతను కొన్ని నినాదం అయితే ఇచ్చారు. అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని కూడా అన్నం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇతను కొన్ని సభ్యులుగా ఉన్నారు. ఎలా అంటే నవభారత్ బ్రహ్మ సమాజ్. నవభారత్ని ఎవరండి? కేసీ సేన్ మనకు తెలుసు. తర్వాత సాధారణ బ్రహ్మ సమాజ్. ఈ సాధారణ బ్రహ్మ సమాజ్ ఎవరండి? ఆనంద్ మోహన్ బోస్. ఇప్పుడు 1878లో అవి విడిపోవడం కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. తర్వాత బ్రహ్మ సమాజ్. సో ఈ మూడిట్లో కూడాను వివేకానందుడు అయితే ఉండడం గమనించవచ్చు. వివేకానందుడు తన యొక్క మెంబర్షిప్ అయితే ఉండడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో ఫైనల్గా అతను ఎక్కడ చనిపోయారంటే 1902లో జూలై 4th చనిపోవడం అయితే గమనించవచ్చండి. అది ఎక్కడంటే బేలూరులో అయితే చనిపోవడం మనం గమనించవచ్చు. సో ఇదండి. అలానే మనం ఇప్పుడు దివ్యజ్ఞాన సమాజం కోసం కూడా తెలుసుకోవాలి. దివ్యజ్ఞాన సమాజం. ఈ దివ్యజ్ఞాన సమాజం అనేది థియోసాఫికల్ సొసైటీ అని అంటారండి. థియోసాఫికల్ సొసైటీ. ఈ థియోసాఫికల్ సొసైటీ ఎప్పుడంటే 1875లో హెచ్పి బ్లూవెట్కి అలానే వీటితో పాటుగా మరికొంతమంది ఎలాంటి వారంటే హెచ్ఎన్ హాల్కెట్. సో వీళ్ళు ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని అయితే స్థాపించడం అయితే గమనించవచ్చు అనమాట. సో ఈ దివ్యజ్ఞాన సమాజం అనేది 1882లో 1870 మనకి 5లో ఆర్య సమాజంతో పాటుగా ఇక్కడ దివ్యజ్ఞాన సమాజం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందంటే అమెరికాలో అండి. అమెరికాలో ఉన్న న్యూయార్క్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఇండియాకి ఎప్పుడు వచ్చిందంటే 1882లో న్యూయార్క్ యొక్క అంటే ఇప్పుడు ఉన్న న్యూయార్క్లో స్టార్ట్ చేసి అక్కడే హెడ్ క్వార్టర్స్ని మన మద్రాస్కి అయితే మద్రాస్లోనే అడియార్కి అయితే మార్చడం అయితే జరిగిందనమాట. అంటే క్వశ్చన్ అడగచ్చు ఎలాంటిది అంటే దివ్యజ్ఞాన సమాజం 1875లో హెచ్పి బ్లూవెట్కి అడియార్లో స్థాపించబడింది అని అంటే అది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే మనం ముందు 2 చూస్తాం. ఏ ఇయర్ 1875 సరిపోయింది. ఎవరు? హెచ్పి బ్లూవెట్కి సరిపోయిందంటే ఆన్సర్ కూడా సరిపోద్ది. బట్ లాస్ట్లో చూడండి అడియార్ అంటే మీరు విన్నదే అంటే ఎందుకంటే దివ్యజ్ఞాన సమాజంలో అడియార్ అనేది చాలా ఎక్కువ సార్లు వింటాం. సో అడియార్ విల్ బి ది రైట్ ఆన్సర్ అని చెప్పి సింపుల్గా వచ్చేస్తాం. బట్ అక్కడ ఫౌండ్ చేసింది ఎక్కడంటే న్యూయార్క్లో అండి. అమెరికాలో ఉన్న న్యూయార్క్లో ఫౌండ్ చేసి 1882లో అడియార్కి అయితే హెడ్ క్వార్టర్స్ని అయితే షిఫ్ట్ చేయడం అయితే మనం గమనించాలి. సో అలానే వీటి యొక్క మెయిన్ ఫస్ట్ అధ్యక్షులు ఎవరు ఉన్నారంటే ఆల్కెట్ ఉన్నారు. తర్వాత వచ్చేసరికి అనిబిసెంట్. ఈ దివ్యజ్ఞాన సమాజం నుండి మనకు వచ్చిన వారు ఎవరంటే అనిబిసెంట్. ఈ అనిబిసెంట్ అనేవారు చాలా వరకు కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ అనిబిసెంట్ ఇంపార్టెంట్ అంటే ఈవిడ మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి లీడర్గా వ్యవహరించింది కాబట్టి తను చాలా ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ మూమెంట్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇతనికి ఉన్న ఈ అనిబిసెంట్కి రియల్ నేమ్ ఏంటంటే ఆనీవుడ్. ఈవిడకున్న పేరేం పేరంటే ఆనీవుడ్ అండి. ఈవిడ ఒక ఐర్లాండ్ మహిళ అనమాట. ఈవిడ ఎప్పుడు వచ్చిందంటే ఇండియాకి 1893లో
ఇండియాకి రావడం అయితే గమనించవచ్చు. ఇండియాకి రావడం జరిగిందనమాట 1893లో. సో ఈవిడికి ఉన్న టైటిల్స్ ఏంటంటే ఇండియన్ టామ్ టామ్, ఇండియన్ టామ్ టామ్. అలానే ఇంకో టైటిల్ ఏంటంటే గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా, గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా అయితే మనం గమనించాలి. తర్వాత మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈవిడ 1916లో ఉన్న మదనపల్లిలో మనకి ఈ అనిబిసెంట్ గారు మదనపల్లిలో బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్, బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ని అయితే స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు అనమాట. ఎప్పుడంటే 1916లో. అలానే ఈవిడ ఇంకో కళాశాలను కూడాను 1898లో కేంద్ర హిందూ కళాశాల, దీన్ని సెంట్రల్ హిందూ కాలేజ్ అని అంటాం. ఎప్పుడంటే 1898లో. ఎక్కడంటే ఇది వారణాసిలో అయితే స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. తర్వాత ఈ వారణాసిలో ఈ కేంద్ర హిందూ కళాశాలనే మన మదన్ మోహన్ మాలవీయ గారు 1916లో ఒక పేరు పెట్టి మార్చేశారనమాట. దాన్ని బెనారస్ హిందూ యూనివర్సిటీగా, బెనారస్ హిందూ యూనివర్సిటీగా, హిందూ విశ్వవిద్యాలయంగా BHU అంటాం కదా, ఈ BHUగా మార్చడం అయితే గమనించవచ్చు అనమాట. 1916లో అయితే మార్చడం జరిగింది. 1898లో అయితే మాత్రం కేంద్ర హిందూ కళాశాలగా అయితే స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. ఈవిడ 1916లో ఐఎన్సి లీడర్గా అయితే ఎన్నికవడం అయితే గమనించవచ్చు. లక్నోలో జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే లక్నోలో జరిగిన ఐఎన్సి లీడర్గా అయితే ఎన్నికవడం అయితే గమనించవచ్చు. అది మనం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ చెప్పినప్పుడు మనం చెప్పుకుందాం అండి. బట్ అనిబిసెంట్ కోసం ఇదైతే సరిపోతుంది. తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు ప్రార్థనా సమాజ్ కోసం అండి. ప్రార్థనా సమాజం. ఈ ప్రార్థనా సమాజం ఎప్పుడండి అంటే మనకి 1867లో బొంబాయిలో ఎవరండి? ఆత్మారాం పాండురంగ. సో ఎవరి సహాయంతో? కేశవ చంద్రసేన్ సహాయంతో ఈ ప్రార్థనా సమాజం అయితే స్టార్ట్ చేయడం అయితే మనకు గమనించవచ్చండి. ఈ ప్రార్థనా సమాజంలో ముఖ్యమైన వారు ఎవరంటే ఎంజి రానడే, అలానే రమాబాయి సరస్వతి. వేరే వారు ఎవరంటే విఠల్ రామ్జీ షిండే. సో ఇలా కొంతమంది అయితే ఇంపార్టెంట్ పర్సన్స్ అయితే ఉండడం అయితే గమనించవచ్చు. సో ముఖ్యంగా మనకి వీళ్ళ యొక్క మెయిన్ మోటో వచ్చేసరికి, మెయిన్ లక్ష్యాలు ఏంటో వచ్చేసరికి సాంఘిక సంస్కరణ, అలానే భగవంతుని పూజించడం, వారి యొక్క ప్రేయర్స్ కోసం ఇవన్నీ చెప్పడం జరిగిందనమాట. దీనిలో భాగంగానే ఈ ప్రార్థనా సమాజంలో ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఏమిటంటే విఠలా రామ్జీ షిండే. విఠల్ రామ్జీ షిండే. ఇతను ఒక ఇన్స్టిట్యూషన్ అయితే స్టార్ట్ చేశానండి. అతనిది ఏంటంటే భారత బడుగు జాతుల సమితి. భారత బడుగు జాతుల సమితి అని అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్ ఆఫ్ ఇండియా. డిప్రెస్డ్ క్లాసెస్ మిషన్స్ ఆఫ్ ఇండియా అయితే చెప్పడం అయితే గమనించవచ్చు. ఎప్పుడంటే 1906లో అయితే స్థాపించడం జరిగిందండి. ఎవరు? విఠల రామ్జీ షిండే. సో వీటి యొక్క ప్రార్థనా సమాజ్ యొక్క పత్రిక ఏంటంటే సుబోధ్ అండి.
సుబోధ్ సుబోధ్ అనే పత్రిక అనమాట. ఇతనికి ప్రచురించింది ఎవరంటే పిసి ముజుందార్. ఎవరండి? దీనికి ఛానల్ పిసి ముజుందార్. ఈ పిసి ముజుందార్ కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. పిసి ముజుందార్ అంటే ఎవరు గుర్తు రావాలి మనకి? మనం మొదటి క్లాస్లో మీరు చూసినట్లయితే పిసి ముజుందార్ అనే ఒక వ్యక్తి బ్రహ్మ సమాజ్ కోసం ఇంగ్లాండ్లో మనకి ప్రచారం చేసిన వాళ్ళు, అంటే విదేశాల్లో ప్రచారం చేసిన వాళ్ళు ఎవరంటే పిసి ముజుందార్ అని గుర్తుపెట్టుకోమని చెప్పేసి అన్నాను అనమాట. సో ఇది సంబంధించినంత వరకు. అలానే ఈ మహారాష్ట్రలో అయితే మాత్రం, ఇది బొంబాయిలో అయితే మాత్రం మనకు మొట్టమొదటిసారిగా అంటే ఈ ప్రార్థనా సమాజం అయితే స్థాపించడం జరిగిందనమాట. బట్ మహారాష్ట్ర చుట్టుపక్కల అయితే ఈ ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారంటే ఎంజి రానడేయ గారు. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. హిందూ ప్రకాష్ అనే ఒక మరాఠా పత్రికను కూడా ఇతను సంపాదకుడిగా పనిచేశారు. ఎవరు? ఎంజి రానడే గారు. ఎంజి రానడే దేనికి చెందినవారు? ప్రార్థనా సమాజానికి చెందినవారుగా గుర్తుపెట్టుకోండి. సో అలానే నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంకో ఇన్స్టిట్యూషన్ పేరేం పేరంటే ధర్మసభ. దీన్ని ఏమని చెప్పుకోవచ్చు అంటే సనాతన ధర్మసభ లేదా సనాతన ధర్మసభ. ఇది మనకి 1829లో అండి. అంటే బ్రహ్మ సమాజానికి వ్యతిరేకంగా ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆ ఇన్స్టిట్యూషన్ ధర్మసభ అన్నమాట. ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు అంటే రాధాకాంతదేవ్ అనే వ్యక్తి ఒక సనాతన హిందూ ధర్మసభని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇతని యొక్క పత్రిక ఏంటంటే సమాచార చంద్రిక అన్నమాట. ఇతని యొక్క పత్రిక సమాచార చంద్రిక మీరు గమనించినట్లయితే. అలానే కాళీ ప్రసాద్ ఘోష్ ధర్మ మహాసభ ఎవరంటే కాళీ ప్రసాద్ ఘోష్ స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. అది కూడా ఎక్కడంటే రెండు కూడా కోల్కతాలోనే గమనించండి. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యంగ్ బెంగాల్ మూమెంట్ అండి. యంగ్ బెంగాల్ మూమెంట్ అండి. అండ్ యంగ్ బెంగాల్ ఉద్యమం అని కూడా అనవచ్చు అనమాట. సో ఈ యంగ్ బెంగాల్ ఉద్యమం స్టార్ట్ చేసిన వారు ఎవరంటే హెన్రీ వివియన్ డిరాజియో ఎప్పుడంటే 1824లో అయితే స్టార్ట్ చేయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. సో మెయిన్ ఏంటంటే దీని యొక్క మెయిన్ ఏంటంటే మూఢనమ్మకాలని రూపుమాపడం, అలానే విజ్ఞానాన్ని పెంచడం, ఇవన్నీ కూడాను. అలానే ఈ మూమెంట్ ద్వారానే మనకి చాలామంది వచ్చారండి. అందులో ఫస్ట్ వన్ వచ్చారు కేశవ్ చంద్రసేన్. ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ నుండే ఇన్స్పైర్ అయి రావడం జరిగింది అనమాట. అలానే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఇతను కూడాను ఈ యంగ్ బెంగాల్ మూమెంట్ని ఇన్స్పైర్ చేసి రావడం అయితే గమనించవచ్చు. అలానే ఇతని యొక్క యంగ్ బెంగాల్ మూమెంట్ని ఎవరంటే హెన్రీ వివియన్ డిరాజియో అనమాట. ఇతను మొదటి జాతీయ కవిగా పేరు పొందడం అయితే గమనించవచ్చు. మొదటి జాతీయ కవి. ఎందుకంటే ఇతను 1809లోనే, అంటే చాలా చిన్న వయసులోనే చనిపోవడం కూడా జరిగింది. బట్ 1809లో పుట్టి 1831లో చనిపోవడం జరిగింది అనమాట. సో అందుకోసం ఇతను మొట్టమొదటిసారిగా జాతీయ కవిగా మనం చెప్పుకోవచ్చు. ఇతని పత్రికలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈస్ట్ ఇండియా అనే పత్రిక. అలానే ద క్విల్ అనే పత్రిక, ది ఎంక్వైరర్ అనే పత్రిక. ఈ మూడు కూడాను ఈ హెచ్వి డిరాజియోకి సంబంధించింది అనమాట. ఇతని యొక్క ముఖ్యమైన శిష్యుడు ఎవరంటే కాళీ ప్రసాద్ ఘోష్.
ఈ కాళీ ప్రసాద్ ఘోష్ అనే అతను శిష్యుడు అనమాట. ఇతని శిష్యుడు ఎవరంటే కాళీ ప్రసాద్ ఘోష్ అనమాట. ఇతనే ధర్మ మహాసభ ధర్మ మహాసభ అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ధర్మ మహాసభ అయితే ఎస్టాబ్లిష్ అయితే చేయడం అయితే గమనించవచ్చు అనమాట. సో దీంతో పాటుగా మనం తర్వాత మనం గుర్తుపెట్టుకున్నట్లయితే రాధా స్వామి సత్సంగ్, రాధా స్వామి సత్సంగ్ అనమాట. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేయడం అయితే 1861లో ఆగ్రాలో అండి. ఎవరు స్టార్ట్ చేశారు అంటే తెలిసిన విషయమే కదా, తులసిరామ్. ఇతనికి ఇంకో పేరేం పేరంటే శివదయాల్ సాహెబ్. ఒక్కొక్కసారి శివదయాల్ సాహెబ్ అని అంటారు, ఒక్కోసారి తులసిరామ్ అని అంటారు. రెండు గుర్తుపెట్టుకోండి. సో ఇతని యొక్క బోధనలన్నీ కూడా ఒక బుక్లో రాయడం జరిగిందనమాట. ఆ బుక్ పేరేం పేరంటే సర్ బచ్చన్ అనే బుక్లో అయితే రాయడం అయితే మనం గమనించవచ్చు అనమాట. ఇది రాధా స్వామి సత్సంగ్ కోసం మనం తెలుసుకోవాల్సిన అయితే విషయం అనమాట. సో ఇప్పటి వరకు కూడాను మనం చాలా వరకు అంటే చాలా ఇన్స్టిట్యూషన్ కోసం అయితే మనం చెప్పుకోవడం జరిగిందనమాట. మెయిన్లీ ఫస్ట్ వన్ మనం ఈ ఉద్యమాల పార్ట్ 2లో మనం చూసుకుంటే సాంఘిక ఉద్యమాల్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్రహ్మ సమాజ్ అండి. బ్రహ్మ సమాజ్. ఈ బ్రహ్మ సమాజాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారండి? రాజారాం మోహన్ రాయ్. ఇప్పుడండి 1828లో. తర్వాత వచ్చేసరికి ఆత్మీయ సభ ఎవరండి? సేమ్ ఎప్పుడండి? 1815లో. సో బ్రహ్మ సమాజ్ కాస్త విడిపోయి 2 సమాజాలుగా విడిపోయిందనమాట. అదేంటో తెలుసు కదా మనకి, సాధారణ బ్రహ్మ సమాజ్, దానికన్నా ముందు మనకి భారత బ్రహ్మ సమాజ్. ఓకే, భారత బ్రహ్మ సమాజ్. ఈ భారత బ్రహ్మ సమాజ్ ఎప్పుడండి? 1866లో. ఎవరండి? కేసి సేన్. తర్వాత వచ్చేసరికి సాధారణ బ్రహ్మ సమాజ్. సాధారణ బ్రహ్మ సమాజ్ ఎప్పుడండి? 1878లో. ఎవరండి? ఆనంద్ బోస్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి నియో బ్రహ్మ సమాజ్ ఎప్పుడండి? 1878లోనే. ఎవరండి? కేసి సేన్. తర్వాత మనం చూసుకునేసరికి ధర్మసభ ఎవరండి? రాధాకాంతదేవ్. ఇప్పుడండి 1829లో కలకత్తాకి, అంటే బ్రహ్మ సమాజానికి ఆపోజిట్గా ఇది చేయడమే జరిగింది. తర్వాత మనం గమనించినట్లయితే రాధాస్వామి సత్సంగ్. ఇప్పుడండి ఇది 1861లో. ఎక్కడండి? ఆగ్రాలో. ఎవరండి? మనకు తెలిసిన విషయమే కదా, తులసిరామ్. వీటిని సాహెబ్ అని కూడా అంటారు, దయాల్ సాహెబ్ అని కూడా పిల్లడం అయితే గమనించవచ్చు. తర్వాత వచ్చేసరికి ప్రార్థనా సమాజ్. ఇప్పుడండి 1867లో. ఎవరండి? ఆత్మారావు పాండురంగ. కేసీ సేన్ గారి నేతృత్వంలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. తర్వాత ఆర్య సమాజ్. ఇప్పుడండి 1875లో. ఈ ఆర్య సమాజ్తో పాటుగా 1875లో ఇంకోటి కూడా మనకి స్టార్ట్ చేయడం అయితే గమనించవచ్చు. అది ఆల్రెడీ మనం చూసుకోండి. ఇంకోటి కూడా 1875లోనే ఆర్య సమాజ్తో పాటుగా ఇంకోటి కూడా స్టార్ట్ చేయడం అయితే మనం చూడొచ్చు. ఆర్య సమాజ్ ఎవరండి? స్వామి దయానంద సరస్వతి గారు. తర్వాత థియోసాఫికల్ సొసైటీ. లో. ఎవరండి? మేడం బ్లూబట్కి.
తర్వాత డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఎడ్యుకేషనల్ సొసైటీ ఎవరండి? జీజీ అగార్కర్. ఎప్పుడండి? 1884లో. ఎక్కడ? పూణేలో. తర్వాత గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్, ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ ఇది ఎవరండి? ఎంజి రనడే. ఇది ఎప్పుడండి? 1887లో. ఎక్కడండి? మద్రాస్లో. తర్వాత దేవ సమాజ్. ఇప్పుడండి దేవ సమాజ్ 1887లో. ఎక్కడండి? లాహోర్లో. ఎవరండి? అగ్నిహోత్రి అండి. తర్వాత రామకృష్ణ మిషన్ మీకు తెలిసి పూనా సేవా సదన్. చూడండి, పూనా సేవా సదన్. పూనా సేనా సదన్ ఎవరండి? రమాబాయి రానడే. ఎవరండి? 1909లో పూణే దగ్గర. అలానే ఉమెన్స్ ఇండియా అసోసియేషన్, ఉమెన్ ఇండియా అసోసియేషన్ ఇప్పుడండి 1928లో. ఎవరండి? అని బెసెంట్. ఎక్కడండి? మద్రాస్. సో ఇవన్నీ కూడాను ఈ మనకి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే చెప్పడం జరిగింది. ఎవరెవరు ఇన్స్టిట్యూషన్ అంటే ఎప్పుడెప్పుడు చేశారో ఇవన్నీ కూడా గ్రూప్ 2కి చాలా ఇంపార్టెంట్. అలానే గ్రూప్ 1 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే మన ఈ క్లాస్ని చూసిన వాళ్ళందరూ కూడా రియలీ థ్యాంక్స్ అండి. అలానే ఇప్పటివరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చినట్లే ఉన్నాను. అలా ఇచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మనకి ప్రెస్ చేసి ఉంచుకుంటే మీకు మన ఛానల్ నుండి వచ్చే వీడియో అన్నీ కూడా అప్డేట్స్ అన్నీ కూడా మీకు తొందరగా వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైతే ఏబిపిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 టీఎస్పీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సెండ్ చేయండి. ఇట్ విల్ డెఫినెట్లీ యూస్ఫుల్ టు యూ గైస్. దయచేసి సెండ్ చేయండి. మీ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలంటే వీడియోస్ చేయాలంటే. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.